హరే కృష్ణ. అందరికీ దండత్ ప్రణాం. ఈరోజు శ్రీ రాధాష్టమి, శ్రీమతి రాధారాణి ఆవిర్భవించిన దినోత్సవం అన్నమాట. మనకు కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళాలంటే తప్పనిసరిగా రాధమ్మ యొక్క కృప ఎంతో అవసరం. భక్తి మార్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రాధమ్మ యొక్క కృప ఎంతో అవసరం. ఈరోజు మనం ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ రాధాష్టమిని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. బృహత్ గౌతమీయ తంత్ర అనేటువంటి దానిలో శ్రీమతి రాధారాణి గురించి ఇలా చెప్పబడి ఉంది. దేవి కృష్ణమయీ ప్రోక్త రాధికా పరదేవత, సర్వలక్ష్మీమయీ సర్వకాంతి సమ్మోహిని పరా. ఈ భౌతిక ప్రపంచానికి అవతల ఉన్నటువంటి దివ్యలోకాలకు చెందిన ఆమె, అంటే గోలోక బృందావనానికి చెందినటువంటి శ్రీమతి రాధారాణి సాక్షాత్తుగా ఆమె కృష్ణమయి, సర్వలక్ష్మీలకు మూలమైనది. ఈ సృష్టిలో ఉండే అన్ని లక్ష్మీదేవులకు కూడా ఆమె మూలం. ఈ సృష్టిలో సమస్త అందాలకు కారణం. ఏదైనా అందంగా ఉందంటే ఆ అందానికి కారణం బ్యాక్ సైడ్ ఆమె నుంచి వచ్చినట్టు అన్ని అందాలన్నీ కూడా. ఆమె కన్నా అందమైన వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో కానీ లేదా ఆధ్యాత్మిక ప్రపంచంలో కానీ ఎక్కడా లేరు. అంత అందంగా ఉంటుంది. కృష్ణ భగవాన్ యొక్క మోహపరుస్తున్నది అనమాట. ఈ సృష్టి మొత్తాన్ని కూడా కృష్ణ భగవానుడు మోహపరిస్తే కృష్ణ భగవానుని శ్రీమతి రాధారాణి మోహపరుస్తుంది. అలాంటి ఆమె శ్రీమతి రాధారాణి పరాశక్తిగా కూడా పిలువబడుతున్నది అనేసి ఆ శ్లోకంలో చెప్పబడినది. అదేవిధంగా ఇంకొక శ్లోకం మనకు ఇక్కడ నెక్స్ట్ పేజ్లో చూద్దాం. ఊర్ధ్వంనాయ తంత్ర అనే తంత్రంలో శివభగవానుడు పార్వతీమాతకు శ్రీ రాధా కృపా కటాక్ష స్థవరాజ అనే దాని గురించి వివరించారనమాట. అది రాసింది కూడా వ్యాస భగవానుడు. అందులో ఒక శ్లోకం ఎక్సలెంట్గా ఉండదు. మహేశ్వరి క్రియేశ్వరి స్వదేశ్వరి సురేశ్వరి త్రివేద భారతీశ్వరి ప్రమాణ శాసనేశ్వరి రమేశ్వరి క్షమేశ్వరి ప్రమోదకాననేశ్వరి వ్రజేశ్వరి వ్రజాధిపే శ్రీరాధికా నమోస్తుతే. ఇది ఎక్కువ మనకు బృందావనంలో ఎక్కువ మంది దీన్ని కీర్తిస్తూ ఉంటారు. ప్రతి పల్లెల్లో కూడా ఈ శ్లోకాన్ని. దీంట్లో అర్థం ఏమంటే అన్ని యజ్ఞాలకు దేవత, సకల పుణ్య కార్యాలకు కూడా ఆమె దేవత. ఆమె ఎప్పుడు స్వదేశము అంటే బృందావనంలో ఎప్పుడూ నివసిస్తూ ఉంటుంది. ఆమె సకల దేవి మరియు దేవతలందరికీ కూడా దేవత ఆమె. 3 వేదాలకు జ్ఞానదేవత, అంటే వేదాల గురించి పర్ఫెక్ట్గా అంతా కూడా క్షుణ్ణంగా తెలిసిన ఆమె. వేదాలకు సంబంధించినటువంటి వైదిక సూత్రాలన్నీ కూడా అమలుపరిచేది ఆమె. అంటే ఆమె కంట్రోల్లోనే జరుగుతూ ఉంటాయి. తర్వాత రమణీయమైనది, ఎంతో అందమైనది, ఎంతో మధురమైన ఆమె, మాధుర్యమైనది, అత్యంత సుందరమైనది, ఆనందాన్ని ఇచ్చేది అన్నమాట. ఆమె అంత రమణీయంగా ఉంటుంది ఆ మాత. అత్యంత క్షమాగుణ కలిగినది. ఎవరైనా తప్పు జరిగిపోయి ఆమెను వచ్చి వేడుకొని నాకు తప్పు జరిగిపోయిందంటనే వాళ్ళ ఉండేటువంటి తప్పులు చూడకుండా వెంటనే క్షమించేసేది అటువంటి ఎంతో ఉత్తమ గుణం కలిగినటువంటి ఆమె. ఎప్పుడూ ఆనందాన్ని ఇచ్చేది. అమ్మవారిని చూసిన వెంటనే మనకు ఒక రకమైనటువంటి మనసు ప్రశాంతత కలిగి ఆనందం వచ్చేస్తుంది. ఆమె వ్రజమండలాన్నంతటికీ కూడా ఈశ్వరి అన్నమాట, వ్రజేశ్వరి. ఎవరైనా సరే కృష్ణ భగవాను కలుసుకోవాలంటే లేదా కృష్ణ భగవాను యొక్క దర్శనం కలగాలి అంటే రాధమ్మ యొక్క కృప లేకుండా మనము బృందావనంలో కృష్ణ భగవాను దర్శనం చేసుకోలేం. ఆమె బ్రజమండలాన్నిటి కూడా అధిపతి. అలాంటి శ్రీ రాధికా మాతకి కృష్ణ భగవానుని యొక్క ప్రేమను గెలుచుకున్నది. కృష్ణ భగవానుడు అంటే అంత ప్రేమగా ఉండేది. అలాంటి శ్రీ రాధికాదేవికి నా హృదయపూర్వక నమస్కారం అని ఇక్కడ తెలుపుతున్నారనమాట. మనకు కృష్ణాష్టమి తర్వాత 15 రోజులకు రాధాష్టమి వస్తూ ఉంటుంది. కృష్ణ భగవానుడు సచ్చిదానంద స్వరూపుడు. మనకు బ్రహ్మ సమితిలో కూడా ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ
అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. అంటే అన్ని కారణాలకు కారకుడైనటువంటి వాడు, ఈ సృష్టి మొత్తానికి కూడా ఈశ్వరుడు అయినటువంటి ఆ కృష్ణ భగవానుడు ఎప్పటి నుంచో అలా ఉన్నాడు, ఎప్పటికీ అలాగే ఉంటాడు. ఆయన సచ్చిదానంద విగ్రహుడు కదా. ఆ సత్ చిత్ ఆనందం అన్నప్పుడు, సత్ అంటే శాశ్వతమైన వాడు, నిత్యుడు, ఎప్పటి నుంచో ఉండేవాడు, ఆనందంగా ఉండేవాడు, చైతన్యం పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు. అదేవిధంగా పరిపూర్ణమైనటువంటి ఆనందం కలిగిన వాడు. ఆయన ఇంకొకరి ద్వారా ఆనందం పొందాల్సిన అవసరం లేదు. మరి ఆ ఆనందంలో నుంచి వచ్చిన ఆమె శ్రీమతి రాధారాణి. అంటే కృష్ణ భగవాను నుండి శ్రీమతి రాధారాణి వేరే చేయలేము, వాళ్ళిద్దరూ ఒకటే. దీనికి ఒక విషయం చెప్తారు. వెరీ ఫస్ట్ టైం కృష్ణ ఒక్కడే ఉంటారు, ఇంకేమీ ఉండదు సృష్టిలో. అప్పుడు కృష్ణ తలుచుకుంటాడు. ఎప్పుడైతే ఆయన తలుచుకుంటాడో ఆయనలో వెడం భాగం నుంచి శ్రీమతి రాధారాణి వస్తుందట. అంటే దాని లోపల అంతరంగిక శక్తిని, ఆనందాన్ని కలిపి ఆయన నుండి రాధమ్మగా వస్తుంది బయటికి. అందుకే శ్రీమతి రాధారాణిని హ్లాదిని శక్తి అని కూడా అంటారు. హ్లాదిని అంటే కేవలం కృష్ణ భగవానుడికి పరిపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వడానికే ఆవిర్భవించిన ఆమె అని అర్థం. కృష్ణ భగవానుడు శ్రీమతి రాధారాణి ఎప్పుడు నవ యౌవనంలో ఉంటారట. వాళ్ళ యొక్క వయసు, కృష్ణ భగవానుడు ఎప్పుడు కూడా ఎప్పటి నుంచో ఎప్పుడు ఆయన వయసు ఎలా ఉంటుందంటే 15 సంవత్సరాల 9 నెలల 7.5 రోజు ఉంటుందన్నమాట. ఎవరికి? కృష్ణ భగవాన్ యొక్క వయసు. శ్రీమతి రాధమ్మ వయసు 14 సంవత్సరాల 2 నెలల 15 రోజులు. కృష్ణ భగవానుడికి రాసరాజ్ అని కూడా పేరు. ఎందుకంటే రాస అనేటువంటి నాట్యం చేయడంలో ఆయన రారాజు, అంత ఎక్సలెంట్గా చేస్తాడనమాట నాట్యంలో. అదేవిధంగా శ్రీమతి రాధారాణికి మహాభావ స్వరూపిణి అని కూడా అంటారు. మహాభావాన్ని అంటే ఎలా చెప్తారంటే, కృష్ణ భగవానుడికి మనము పొందాలంటే, కృష్ణ భగవానుడిని పొందాలంటే మనం భక్తిలో ఇంప్రూవ్ కావాలి. ఆ భక్తి యొక్క స్టేజ్లు ఏం చెప్తారంటే, ముందు శ్రద్ధ, తర్వాత సాధు సంగ, తర్వాత భజన క్రియ, తర్వాత అనర్థ నివృత్తి, తర్వాత నిష్ఠ, తర్వాత రుచి, తర్వాత భావ. అంటే శ్రద్ధాభక్తి, సాధుసంగ భక్తి, భజన క్రియ భక్తి, అనర్థ నివృత్తి భక్తి, నిష్ఠాభక్తి, రుచి భక్తి, భావభక్తి, దాన్ని ప్రేమ భక్తి అని కూడా అంటాం. ఆ ప్రేమ భక్తిని కూడా దాటి ఇంకా ముందుకు వెళితే మహాభావ అంటే కృష్ణ భగవాని పట్ల పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి భక్తి కేవలము ఒక్క రాధమ్మకే ఉంటుంది. అందుకే ఆమెని మహాభావ స్వరూపిణి అని అంటారనమాట. ఆమెకుండే అంత కృష్ణ భగవాన్ మీద ఇష్టము, ప్రేమ ఇంకా సృష్టిలో ఎవరికీ ఉండదు. కేవలం కృష్ణ భగవానికి ఆనందం కోసమే ఆమె చేస్తూ ఉంటుందన్నమాట. ఆమె యాక్టివిటీస్ అన్నీ కూడా అంత ప్రేమ కలిగింది. అందుకే కృష్ణ భగవాను యొక్క కృప కలగాలంటే శ్రీమతి రాధారాణి యొక్క కృప లేకుండా మనము కృష్ణ భగవాను యొక్క కృపను పొందలేము అనేది ఇక్కడ చెప్తుంటారు మనకు గురుదేవులు. మరి ఆమె వర్ణన కూడా మనకు శ్లోకంలో ఏం చెప్తారంటే, తప్తకాంచిన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. అప్పుడే కరిగించినటువంటి స్వచ్ఛమైన బంగారు ఏ కలర్లో ఉంటుందో అలాంటి వర్ణం కలిగి తేజోమయంగా ఉంటూ బృందావనానికి మహారాణి అయినటువంటి శ్రీమతి రాధారాణి కృష్ణ భగవానునికి అత్యంత ప్రియమైనది. వృషభాను అనేటువంటి రాజుకు పుత్రికగా ఆవిర్భవించింది. అంటే యాక్చువల్గా ఆమె ఒక తల్లి గర్భంలో నుంచి రాలేదు, ఆయనకు కలలో వస్తుందన్నమాట. మార్నింగ్ నిద్రపోతుంటే, ఆయన ఎంతో కృష్ణ భక్తుడు. అప్పుడు ఆయన పిల్లలు లేకుండా ఎప్పుడు భగవంతుని ప్రార్థిస్తూ ఉంటే భగవంతుడు ఆయనకు ఉదయాన్నే నిద్రలో కనపడి, ఇప్పుడు అక్కడ కొలనుల దగ్గరికి వెళ్ళావంటే అక్కడ పద్మపుష్పంలో ఒక పాప ఉంది, ఆమెని నీవు కుమార్తెగా స్వీకరించి పెంచుకో అనేసి చెప్తారు. వెంటనే ఆయన అందరూ కలిసి సైన్యంతో కలిసి పరిగెత్తుకుంటూ వెళ్తారు అక్కడికి.
చూసేటప్పటికి అక్కడ అమ్మవారు ఉంటుంది, ఒక పద్మ పుష్పంలో ఆమె తీసుకొచ్చి పెంచుకుంటారు. కాబట్టి అప్పటి నుంచి ఆమె వృషభాను యొక్క కుమార్తెగా పెరిగింది. వృషభాను రాజుకు కుమార్తె అయినటువంటి శ్రీమతి రాధారాణికి నా హృదయపూర్వక నమస్కారములు అనేసి ప్రణామములని మనం చెప్పుకుంటాం. అది ఇక్కడ ఒక చిన్న సన్నివేశం కూడా ఉంది. ఎప్పుడైతే ఆయన ఆ పాపను తీసుకొచ్చి పెంచుకుంటాడో ఆమె కళ్ళు తెరవదు అసలే. నందమహారాజుకు వృషభానుడు ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. అప్పటికే కృష్ణ మధుర నుంచి గోకులానికి వచ్చుంటాడు. నందమహారాజు ఇంట్లో నందమహారాజు యశోద కొడుకుగా పెరుగుతున్నాడు. అక్కడ పాపను చూడడానికి కోసంగా నందమహారాజు యశోదమాత కృష్ణతో కూడా కలిసి వస్తారు అక్కడికి. ఎప్పుడైతే కృష్ణ ఆ పాప దగ్గరికి వచ్చి ఉయ్యాల దగ్గరికి వచ్చి చూస్తాడో అప్పుడు ఆమె కళ్ళు తెరుస్తుంది అనమాట. అంతవరకు కళ్ళు మూసుకొని ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఆమె కళ్ళు తెరిచిందో అందరూ మహానందంగా చెందుతారు. కృష్ణను చూస్తానే కళ్ళు తెరిచింది అని. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఎంతో ప్రేమగా ఒకరింటికి ఒకరు వస్తూ పోతూ అట్లా రాధమ్మ కృష్ణ దగ్గరికి వస్తూ ఉంటుంది. కృష్ణ కూడా అప్పుడప్పుడు రాధమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తూ ఉంటారు అన్నమాట. ఇలా ఇంకా మనం రెగ్యులర్గా పాడుకునే కీర్తనలో రాధే జయ జయ మాధవ దయతే గోకుల తరుణి మండల మహితే దామోదర రతివర్ధన వేసే హరినిస్కుట వృందా విపినేసే వృషభానుదది నవశిశిలేకే లలితా సఖి గుణరమిత విశాఖే కరుణాం కురుమయి కరుణాభరితే సనక సనాతన వర్ణిత చరితే రాధే జయ జయ మాధవ దయతే గోకుల తరుణి మండల మహితే. ఈ కీర్తన మనం నిదానంగా చేస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి అలా దాంట్లో స్టైల్ కోసం నేను పాడడం జరిగింది. ఇక్కడ కూడా కృష్ణ భావుడికి ఎంతో ప్రియమైనది. గోకులంలో ఉండేటువంటి అందరు కన్యల చేత ఆమె పూజింపబడేది. దామోదరుడికి ఇష్టమై కలిగే విధంగా డ్రెస్సింగ్ వేసుకునేది అనమాట. లలితాకు సఖివి శ్రీకృష్ణుని పట్ల నీకు గల ప్రేమ, సరళత్వము మరియు శ్రద్ధ అనే దివ్య గుణాల వల్ల ఆకర్షణీయమైనటువంటి విశాఖదేవి కూడా నీకు సఖిగా చేసుకున్నావు. నీవు కరుణామూర్తివి. కరుణ ఎంతో కలిగిందనమాట శ్రీమతి రాధారాణి. ఆమె యొక్క దివ్య గుణాలను సనక సనాదులు కూడా ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు. అటువంటి ఓ రాధారాణి మా పైన దయచూపు అనేసి మనము ప్రార్థిస్తామన్నమాట. అయితే మనకు ఇప్పుడు ఈ భక్తి మార్గంలో మనం ముందుకు వెళ్ళడానికి మనకు కృష్ణ భక్తి అనేది రావాలి అంటే రాధాకృష్ణుల యొక్క గుణగణాలను మనం కీర్తించాలి. అది ఒకసారి కృష్ణ భగవానుడు రాధమ్మకు నా పైన అంత ఎక్కువగా ఉండే ప్రేమను నేను ఐడెంటిఫై చేయలేకున్నాను. ఎంతగా ఉందో తెలుసుకోవాలి అంటే రాధమ్మగా నేను కానీ వచ్చానంటే అప్పుడు ఆ ప్రేమ అనేది నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. అంటే రాధమ్మకు కృష్ణ భావుడి మీద ఎంత ప్రేమ ఉండదో అంత ప్రేమ కృష్ణ భావుడి రాధమ్మ మీద లేదు అని కృష్ణ భావుడికి అనిపిస్తూ ఉంది. అంటే అంత ఎక్కువగా ఇష్టపడతా ఉంది అనమాట రాధమ్మ. అందుకని ఆ ప్రేమను తెలుసుకోవడానికి కోసంగానే కృష్ణ భగవానుడు రాధమ్మ భావముతో ఆవిర్భవించినటువంటి రూపమే చైతన్య మహాప్రభు. కాబట్టి చైతన్య మహాప్రభు ఎప్పుడు కూడా రాధమ్మ యొక్క భావంలో ఉంటారు ఇప్పుడు. అందువల్ల మనము శ్రీమతి రాధారాణిని ఇప్పుడు మనము నిత్యము ప్రార్థించాలి, మాకు కృష్ణ ప్రేమను ప్రసాదించమని. తర్వాత ఇక శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఎప్పుడు కృష్ణ భక్తిలో ఉండాలని మనం చెప్తూ ఉంటారు. ఆ కృష్ణ ప్రేమను పొందాలంటే రాధమ్మ ప్రేమ కూడా పొందాలి, గోపికా భావాన్ని మనం పొందాలి, అప్పుడు స్వచ్ఛమైన ప్రేమ వస్తుంది అని అనేసి చెప్తూ ఉంటారు. ఒకసారి రాధాష్టమి గురించి చెప్పమని చెప్పేసి భక్తులందరూ అడిగినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు కంటిన్యూగా చెప్తూనే ఉన్నారన్నమాట. ఎవరిని గురించి? కృష్ణ గురించి. కృష్ణ ఈ సృష్టి అంతటికీ మూల కారణము, ఆయన నుంచి అన్ని
వస్తున్నాయి. అన్ని కారణాలకు అతనే కారణము. ఈ సృష్టిలో నియామకుడు అతనే, జ్ఞానప్రదాత, కృష్ణం వందే జగద్గురు, అందరికీ గురువు వంటి వాడు, మన భగవద్గీత అందించాడు, మనం భగవంతుని గుర్తుపెట్టుకోవడానికి ఎన్నో లీలలు చేశాడు అని ఇట్లా ఆయన చేసిన లీలలు, ఆయన యొక్క గొప్పతనం అన్నీ చెప్తూనే ఉన్నారు. చెప్తూ ఉంటే దాదాపు 1 అవర్ పైన జరిగిపోయింది. భక్తులంతా అనుకుంటున్నారు, ఇదేంటిది ఈరోజు రాధాష్టమి, రాధా గురించి చెప్పమంటే ఈయన కృష్ణభావుని గురించి చెప్పుకుంటూ వెళ్తున్నాడే అని అనుకుంటూ ఉంటే ఇంకొక నిమిషం ఉంది ముగించడానికి, టైం అయిపోతూ ఉంది. అప్పుడు శ్రీల ప్రభుపాల వారు చెప్తారు, అంత గొప్ప కృష్ణుడు రాధారాణి కంట్రోల్లో ఉంటారు, అది రాధారాణి యొక్క గొప్పతనం అంటారన్నమాట. హరే కృష్ణ. కాబట్టి శ్రీమతి రాధారాణి యొక్క కృప లేనిదే మనం కృష్ణ భగవాన్ యొక్క కృప పొందలేము. కాబట్టి మనం రెగ్యులర్గా హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి కృష్ణ జపాన్ని మనం రోజు చేస్తూ ఉండాలి. భక్తుల సాంగత్యంతో ఉండాలి. భగవంతుని గురించి వింటూ ఉండాలి. భగవద్గీత వింటూ ఉండాలి. శ్రీమద్ భాగవతం గురించి వింటూ ఉండాలి. ఇలా ఎప్పుడైతే మనం రెగ్యులర్గా సేవలో పాల్గొంటూ ఉంటామో అప్పుడు శ్రీమతి రాధారాణి యొక్క కృప మనకు కలుగుతుంది. ఎందుకంటే భక్తికి ఆధారం శ్రీమతి రాధారాణి అని చెప్పొచ్చు. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే భౌతిక విషయాలన్నిటికీ అందరినీ కంట్రోల్ చేసేది, భౌతిక విషయాలన్నిటిని కూడా కంట్రోల్ చేసేది దుర్గా అయితే భక్తులను కంట్రోల్ చేసేది శ్రీమతి రాధారాణి. అంటే భక్తిగా మార్గంలోకి మనం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం రాధమ్మ కంట్రోల్కి వెళ్తాము. భౌతిక విషయాల పట్ల ఎక్కువ ఆకర్షణ అయితే ఆటోమేటిక్గా దుర్గా కంట్రోల్కి వెళ్తాం. భగవంతుడికి అంతరంగిక శక్తి వచ్చేది శ్రీమతి రాధారాణి, బాహ్య శక్తి వచ్చి దుర్గామాత అంటారు. కాబట్టి మనము భక్తి మార్గంలో ఉన్నప్పుడు శ్రీమతి రాధారాణి కంట్రోల్కి వెళ్తాము. అప్పుడు ఆమె ఎంతో కృప కలిగింది కాబట్టి మనల్ని భక్తి మార్గంలో నడిపించి మనల్ని కృష్ణ భగవానుడి దగ్గరికి చేరుస్తుంది. ఫైనల్గా మనము కృష్ణ భక్తులుగా చేరి మనం అందరం కూడా వైకుంఠ లోకాలు లేదా గోలోక బృందాలకి వెళ్ళవచ్చు మనం. కాబట్టి మన భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీమతి రాధారాణి యొక్క కృప పొందే విధంగా గురుదేవుల యొక్క కృప, భక్తుల కృప, భగవంతుడి కృప, శ్రీమతి రాధారాణి కృప అపారంగా ఉండాలని ఆ దివ్యమంగళ స్వరూపాలు మనసులో ఉంచుకొని 3 సార్లు భక్తితో ప్రార్థిస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అందరికీ దండత్ ప్రణాం. ఈరోజు శ్రీ రాధాష్టమి.